నమస్కారం. ఈ ప్రశ్నకు బదులైన ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు శ్రీనివాస్ జొన్నలగడ్డ. ఈ పూట మనలో మన మాటగా నేను చర్చించాలనుకుంటున్న విషయం రోజుకో మలుపు తిరుగుతున్న ఏపీ రాజకీయాలు. ఈ మధ్యన రెండు రకాల చర్చలు ప్రజల్లో ఎక్కువగా సాగుతున్నాయి. ఏంటంటే ఒకటొచ్చేసి తెలుగుదేశం బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందా లేదా, రెండోది షర్మిల కాంగ్రెస్లోకి వస్తుందా, వస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ రెండింటి మధ్యన ఎక్కువగా ఇప్పుడు జరుగుతున్న ఈ చర్చల్లో మొదటి దాని విషయానికి వస్తే, బీజేపీతో తెలుగుదేశం పొత్తు అవసరమా అనివార్యమా అనుకున్నప్పుడు అనివార్యమనే అందరూ అనుకునేది. ఎందుకంటే ఎందుకు అనివార్యం అంటే, ఇప్పుడు వైసీపీని ఎదుర్కొని గది దించాలంటే అది కాక అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికారాన్ని ఉపయోగించుకుని వైసీపీ ఒకవైపు పేటరైపోయే అవకాశం ఉంటుంది. దాంతోపాటు కేంద్రంలో ఉన్న బీజేపీ సహకరిస్తే ఫలితాల మీద చాలా ప్రభావం చూపించే అవకాశం కూడా ఉంది. గతంలోనే 2019లో ఎన్నికల సందర్భంలో అధికారంలో లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకి అంత బలం చేకూర్చడానికి తెర వెనకనున్న బీజేపీ ఎంతగా పనిచేసింది. అప్పుడు రాజ్యాంగ సంస్థల్ని ఏ విధంగా పురుగొల్పి ఉసుగొల్పి ఇక్కడ ఐటీ దాడులు కానివ్వండి, ఈడీలు, అలాగే సిబిఐ ఇవన్నీ కలిసి ఒక రకంగా చెప్పాలంటే అష్టదిగ్బంధనం చేసి తెలుగుదేశం పార్టీని ఎంతగా ఇబ్బంది పెట్టి ఆ విజయంలో ఎన్నో రకాల మలుపులు తిరిగి చివరాఖరికి ప్రజలు ఇటు తిరిగి ఒక మార్పును కోరుకోవడం అయితే కొంతవరకు జరిగినా, మిగతా విధంగా చూసుకుంటే బీజేపీ సహకారంతో వైసీపీ సునాయాసమైన విజయాలు సాధించిందనేది మాత్రం వాస్తవం. ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి ఏకంగా ఈసారి అలాంటి పరిస్థితులు మరోసారి పునరావృతం కాకూడదనేది లేదు. ఎందుకంటే ప్రజల వ్యతిరేకత ఉన్నా కూడా ఆ వ్యతిరేకతను ఎంతవరకు ఇక్కడ ఓటు రూపంలోకి అలాగే పోలింగ్ బూత్ వరకు తీసుకురాగలుగుతారు, వచ్చిన తర్వాత అది ఎంతవరకు ప్రభావితం చేయగలుగుతారు, ఆ పోటీలో బీజేపీ ఒకవేళ తలుచుకుంటే టీడీపీని ఏ విధంగా అడ్డుకోగలుగుతుంది, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ టీడీపీ అంతర్మదనం ఏంటంటే, మరోసారి అలాంటి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశం మీద వైసీపీని ఎదుర్కోవటం కోసం బీజేపీ సహకారం కావాలని కోరుకుంటుంది. ఎందుకంటే బీజేపీకి ఉన్నదల్లా 0.89%, అంటే 100 కన్నా తక్కువ ఓట్లే. ఇక్కడ ఏ విధంగానూ బీజేపీ ఎక్కడ బలంగా లేదు ఎక్కడ ఏపీలో. అయినా కూడా బీజేపీ అధికారం మాత్రం టీడీపీ సపోర్ట్గా కోరుకుంటుంది. దాంతోపాటు రేపు 2024లో బీజేపీయే మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తుందనే ఒక వాదన కూడా వినిపిస్తూ ఉంది. ఇలాంటి సందర్భంలో మరి ఇప్పుడు టీడీపీ అలాగే జనసేన పొత్తుతో ఇక్కడ అధికారంలోకి రాగలిగితే కేంద్రం నుంచి ఒక సహకారం లభించే అవకాశం ఉంటుంది. అలాగే మరో కోణం ఏంటంటే, ఇక్కడ బీజేపీ ఇప్పుడు ఒక రకమైన పరిపాలన సాగిస్తూ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే నిరంకుశ పాలనే సాగింది. ఆ విధంగానే ఇక్కడ టీడీపీని ఇబ్బంది పెట్టగలిగింది. 2019లో నుంచి ఇప్పటి వరకు ఏపీకి ఏం చేసింది లేదు. అలాగే 2014 నుంచి 2019 వరకు కూడా బీజేపీ ఏపీకి ఏం చేసింది లేదు. కానీ ఇబ్బంది పెట్టడం అనేది తీసుకుంటే చంద్రబాబు నాయుడునేమో కేసుల పేరిట ఒక రకంగా ఇబ్బంది పెడుతుంది, జగన్ని కేసుల పేరిట మరొక రకంగా ఇబ్బంది పెడుతుంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఎన్నో 32 కేసులున్న జగన్ని ఈ రోజు వరకు 10 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉంచగలిగింది. అలాగే ఏ ఆధారాలు లేకపోయినా కానీ 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో మరి చంద్రబాబు నాయుడు ఉన్నాడు అంటే, ఇవన్నీ మరి ప్రజలు అనుకునే విధంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే రాజ్యాంగ వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, అలాగే ఇప్పుడు ఆ వ్యవస్థల్ని వాడుకుంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఎంత ఫలితాలని మనం చూసాము అనేది ఒకసారి మనం అవగాహన చేసుకోగలిగితే ఈ రాజకీయాలు అనేది ఏ రకంగా ఉండబోతాయి అనేది ఉంటున్నాయి అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ టీడీపీకి బీజేపీ పొత్తు అనేది ఇలాంటి పరిస్థితుల వల్ల అనివార్యం అవుతుంది అనేది ప్రజల వాదన. ఇక షర్మిల విషయానికి వచ్చేటప్పటికల్లా ఆవిడొచ్చి ఒక కాంగ్రెస్ లో కనుక జాయిన్ అయితే కనుక ఖచ్చితంగా ఆ అంటే అనిల్ ఆయన అంటే క్రిస్టియన్ కి సంబంధించిన ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది చాలా వరకు అనిల్ వల్ల అలాగే షర్మిల వల్ల వైసీపీ నుంచి దూరం అవుతుంది, అది వాస్తవం. అలాగే సాంప్రదాయ ఓటర్లు ఒకప్పుడు కాంగ్రెస్ నుంచే ఇక్కడ వైసీపీ ఫామ్ అయింది కాబట్టి ఆ ఓటర్లు చాలా వరకు మళ్ళీ షర్మిల వైపుకి వెళ్ళే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా. అలాగే ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఏదైతే
ఆయన చరిష్మా కరిష్మా ఉందో అది ఇప్పటివరకు జగన్కు ఉపయోగపడింది. ఇప్పుడు షర్మిల వస్తే ఖచ్చితంగా అది మళ్ళీ స్ప్లిట్ అయ్యి షర్మిల వైపు కూడా చాలా వరకు మారే అవకాశం ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఏపీలో ఈ రాజకీయాలు అనేది ఒక ఆసక్తికరమైన చర్చగా ప్రజల మధ్య నడుస్తూ ఉంది. ఏం జరగబోతుంది అనేది రేపు సంక్రాంతి లోపల కానీ సంక్రాంతి తర్వాత కానీ అందరికీ స్పష్టంగా అర్థమయ్యే అవకాశం ఉంది. నమస్కారం, మీ జయసార్.